రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. పీపుల్స్ ప్లాజా కైట్ ఫెస్టివల్లో పాల్గొని పతంగి ఎగరేశారు. పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారన్నారు తలసాని. తెలంగాణ రాష్ట్రం తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి యావత్తు దేశం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అనేది చాలా గొప్ప పండుగ. అంటే రైతాంగం పంట పండించి మరి చేతికొచ్చేటువంటి పంటని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో జరిగేటువంటి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరగడం, మన ఆడపడుచులందరూ ముగ్గుల పోటీలు, ఆ తర్వాత పిండి వంటలు, రెండోది పిల్లలు కుటుంబ సభ్యులు పెద్దలందరూ పతంగులు ఎగిరేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయము చాలా గొప్పది. అంటే ఈ యొక్క దేశానికి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన సాంప్రదాయాలు ఉంటాయి. బట్ మా చిన్నతనంలో 4 నెలల ముందే సంక్రాంతి సంబరాలు, స్కూల్ డుమా కొట్టి పతంగులు ఎగిరేసుకునేటువంటి సంస్కృతి ఉంటుండే. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అంత వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా పండుగలు పతంగులు ఎగిరేసుకునేటువంటి రోజులు పోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో నాటుకోళ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది. అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. డెఫినెట్గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని